హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఈ యొక్క సోషల్ మీడియాస్లో వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయవలసిన కోరుతున్నాం. వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే. మహిళా దినోత్సవంలో మోడీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కోట్లాది మంది తల్లులు, సోదరిమణులు, ఆడ కూతుళ్ల ఆశీస్సులు తన లైఫ్ అకౌంట్లో వచ్చి చేరాయని, నిరంతరం వారి ఆశీస్సులు పెరుగుతూనే ఉన్నాయని, ప్రపంచంలో తనకంటే ధనవంతుడు మరొకరు లేరని మోడీ అన్నారు. వాస్తవానికి ఈనాడు దేశంలో చెప్పుకోవాలంటే ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో మహిళలకి గౌరవాలు అయితేనేమి, సంస్కృతి సాంప్రదాయాలు అయితేనేమి, మనం ఇచ్చి పుచ్చుకునేటటువంటి విలువలు మన భారతదేశంలోనే మనం చూస్తుంటాము. సో మరియు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వంలో కూడా మహిళలకు ఈనాడు ఎంతో రిజర్వేషన్లు కల్పిస్తూ, మహిళల అభ్యున్నతి కోరుతూ, మహిళలకు బ్యాక్ బోన్గా, మహిళలకు సపోర్ట్ఫుల్గా బీజేపీ ప్రభుత్వం నిలుస్తూ, అదేవిధంగా మహిళలకు కూడా రాజకీయ పరంగా అవకాశం ఇస్తూ బీజేపీ పార్టీ మహిళలను డెవలప్మెంట్ చేస్తూ ఉంది. సో ఎన్నో విధాలుగా ఆర్థికంగా కూడా ఆదుకుంటా ఉంది. ఖచ్చితంగా ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టడం కానీ, సంఘాలకు కానీ, గ్రూప్లకు కానీ, మహిళల డెవలప్మెంట్ ఇంకా ప్రభుత్వాలు కృషి చేయాలి. మహిళలు కూడా ఈనాడు ఆర్థిక వ్యవస్థను డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు కూడా ఒక కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. నారీ శక్తికి వందనాలు. ఇందిరా శక్తి. తెలంగాణలో విమెన్ ఎంపవర్మెంట్. ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఇంపార్టెన్స్. 1,00,00,000 మందితో కోటీశ్వరులుగా చేసేందుకు ప్లాన్. పక్కా ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం. స్వయం సహాయక బృందాల్లో 65 లక్షల మంది. ఆ సంఖ్య 1,00,00,000 మందికి చేర్చాలన్న సీఎం రేవంత్. మహిళల నేతృత్వంలో ఎలక్ట్రిక్ బస్సులు. అదే ప్రతిపాదికన ఆర్టీసీ అప్పగించేందుకు చర్యలు. వచ్చే లాభాలన్నీ మహిళా సంఘాలకి అప్పగింత. సెర్ఫ్ మెహ్మా విభాగాలు ఒకటిగా చేసేందుకు ప్లాన్. కేరళ, కర్ణాటక తరహాలో ప్రత్యేక శాఖ కిందకు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పెరగనున్న మహిళా భాగస్వామ్యం. పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు సీఎం రేవంత్ కృషి. ఫస్ట్ అయితే వీళ్ళకి 2,500 ఈ రేవంత్ రెడ్డి సారు 2,500 ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేయి, వాళ్ళు 1,00,00,000 మందిని తీసుకొచ్చి కోటీశ్వరులు చేద్దు, కానీ ముందుగా 2,500 ఇస్తే బాగుంటుంది మహిళలకు. ఎందుకంటే ఇస్తా అన్నాం సార్, ఎదురు చూస్తారు ఆడపిల్లలను ఎదురు చూసేటట్టు చేయొద్దు. నీకే మళ్ళీ మైనస్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు కోటీశ్వరులను చేద్దు, కానీ 2,500 ఫస్ట్. ఆకలి మీద ఉన్న వాళ్ళకి చికెన్ కూర తెచ్చి, మటన్ కూర తెచ్చి పెట్టే వరకు ఎదురు చూసే ప్రసక్తి ఉండదు. ఫస్ట్ ఆల్ వాళ్ళ కడుపు నింపేది పెరుగు, పాలు, ఇంత పచ్చడి వేసి అన్నం పెడితే బాగుంటుంది. ఆకలి అవుతుందని చెప్పి ముంగట చికెన్ ముక్క కట్టి పెడితే కడుపు నిండదు. తెలంగాణ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడుదాం. ఎంపీలకు డిప్యూటీ సీఎం బట్టి పిలుపు. అందరూ ఒకే మాట మీద ఉంటేనే కేంద్రంపై ఒత్తిడి తేవచ్చు. తెలంగాణ ఎంపీలతో మళ్ళీ బట్టి విక్రమార్క సమావేశం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చ. హాజరైన అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలకు గైహాజరు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి సమస్యలను వివరించుకుందామన్న బట్టి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మన సమస్యలను వివరించాలని ఆయన అన్నారు. ఉన్నత భావాలతో ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఖచ్చితంగా ఈనాడు ఏ పార్టీలు అయితేనేమి, సో ఎంపీలందరూ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, మీటింగ్లు జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర అందరు ఎంపీలు ఏకతాటిపైకి వచ్చి, పార్టీలు వేరైనా సరే కానీ ప్రజలు మనకి అన్ని పార్టీలకు ఓట్లు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసినారు. సో బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు వేసినారు. బీజేపీ ప్రభుత్వం ఎంపీలుగా నిలబెట్టినారు ప్రజలు. సో బీజేపీ ప్రభుత్వ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ అందరూ ఒక తాటిపైకి వచ్చి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి ముందుకోవాలి. కానీ ఒకరు వచ్చి ఒకరు రాక నాకెందుకు అనుకుంటే పబ్లిక్ ఓట్లు వేసినారు. మీరు మీ గలాన్ని కూడా మీరు వినిపించాలి. సమస్యలు ఏమున్నాయి, ఎట్లా ఆర్థిక వ్యవస్థను ఎట్లా తీసుకురావాలి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్థికంగా తెలంగాణను ఎట్లా డెవలప్మెంట్ చేయాలని చేసి ప్రతి ఒక్కరూ సహకరించినప్పుడే తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తుంది. నాకెందుకు అనుకుంటే మాత్రం ప్రజల నోట్లు అడగకూడదు. మరి పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్కు వినతి. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్కు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. కాజీపేట కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా మరి ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ సహకరించి దాన్ని ఏర్పాటు చేయాలి. కోచ్ ఫ్యాక్టరీలు కూడా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ చేసి నాడు నిరుద్యోగుల సమస్యను చాలా మటుకు కంట్రోల్ చేసినట్టుగా ఉంటుంది. సో త్వరగతిన పూర్తి చేయాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం.
సామర్థ్యంలో తేడాలు లేవు. ఇప్పుడు అందరూ సమానమే. సమానత్వం మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశమని మంత్రి సీతక్క అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి రన్ ఫర్ యాక్షన్ 2025 నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మహిళలంటూ ఒకప్పుడు చిన్న చూపు ఉండేదని, మహిళలు పురుషులకి మధ్య సామర్థ్యాల్లో తేడాలేమీ లేవని, అందరూ సమానమే అని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే టూకే రన్ నిర్వహించడం జరిగింది. అక్కడ విద్యార్థులను డెవలప్మెంట్ చేస్తూ అదేవిధంగా ఉమెన్స్ డే సందర్భంగా టూకే రన్ నిర్వహించి సీతక్క గారు మాట్లాడారు. ఒకప్పుడు మహిళలు పురుషులని విభేదాలు ఉన్నాయి, కానీ ఈనాడు మహిళా రంగం కూడా ప్రతి ఒక్క దాంట్లో పోటీ పడుతూ వస్తుంది. కాబట్టి మేము కూడా సహకరిస్తూ ఉన్నాం, మేము కూడా ఆర్థిక వ్యవస్థకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం, మేము దేంట్లో తక్కువగా అన్నట్టుగా సీతక్క గారు చెప్పడం. సో అలా ఉండాలి. అందరు మహిళలు కూడా ఈనాడు ఇంట్లో వంట రూమ్లకి పరిమితం కాకుండా ఇంట్లో ఉండి కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని, చిన్న చిన్న వాటిని, పరిశ్రమలని మెయింటైన్ చేసుకోవచ్చు. సో ప్రతి రంగాల్లో ఈనాడు మహిళలకి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. మావోయిస్టుల మందు పాత్ర పేలి యువతికి గాయాలు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి యువతికి తీవ్ర గాయాలయ్యాయి. సదరు యువతి రాంపూర్ గ్రామానికి చెందిన కుంజా పాండేగా గుర్తించారు. 108 ద్వారా భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. యువతికి కుడి కాలికి తీవ్ర గాయం కాగా కాలు తొలగించే పరిస్థితి ఉందని సమాచారం. మరిన్ని వివరాలు అందాల్సి. సో అనుకోని సంఘటనలో ఏదైతే మావోయిస్టులు మందు పాత్ర పెట్టడం జరిగిందో, మరి అది యాక్సిడెంటల్ గా పేలి ఉన్నటువంటి గిరిజన మహిళ కాలు పోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో చాలా బాధాకరం. సో యువతిని మంచి ట్రీట్మెంట్ అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఢిల్లీలో కూడా అబద్ధాలైన రేవంత్ పై హరీష్ రావు ఫైర్. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇంకెన్నాళ్ళు అప్పుల పేరు చెప్పి తప్పించుకు తిరుగుతారని మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి, ఎప్పుడు నెరవేరుస్తారు అన్నట్టుగా మరి హరీష్ రావు గారు రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం జరుగుతుంది. సో మనం చూసుకోవచ్చు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు జీతాలు ఇచ్చుడు లేట్ అవుతుంటది, అంగన్వాడీ టీచర్లకు జీతాలు ఇచ్చుడు లేట్ అవుతుంటది, ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇచ్చుడు లేట్ అవుతుంటది, ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి లేట్ అవుతుంటది. ఇదా ప్రజాప్రభుత్వం అంటే? సకాలంలో జీతాలు ఇవ్వాలి, సకాలంలో అన్ని విధాలుగా కార్మికులను ఆదుకోవాలి. ప్రజాప్రభుత్వం అని చెప్పుడు కాదు, ప్రజలకు ఏం చేసినాము, ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పేసి ఆలోచించుకోవాలి. తెలంగాణలో జాతీయ రహదారులపై కిషన్ రెడ్డి కీలక అప్డేట్. 18,772 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం, 6,280 కోట్లతో 2,085 కిలోమీటర్లు జాతీయ రహదారులు, కొత్త రహదారులకు త్వరలో ప్రారంభోత్సవం. తెలంగాణ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 10 జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సో ఖచ్చితంగా మీరు ఒక మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఆర్థికంగా సపోర్ట్ చేసినటువంటి ప్రతి నిధులను త్వరగతిన తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా కోరుతామో మనం చూడొచ్చు. మరి వాయిస్ ఏదైతే రేవంత్ రెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారికి ఈ మధ్య విమర్శల పర్వం కొనసాగుతుంది. సో విమర్శల పర్వం కాకుండా పని అయ్యేటట్టు చూస్తే బాగుంటుంది. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. తిరిగి మరలా రేపు కలుసుకుందాం. అందరికీ నమస్తే.